రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంతో పాటు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే పనిలో ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో 2000 పాఠశాలలు మూతపడ్డాయి, 1,26,000 అడ్మిషన్లు తగ్గాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 1000 గురుకులాలు స్థాపించి 7 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించిందని, ప్రస్తుతం మాత్రం 107 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇద్దరు గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేయాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వం మరియు ప్రైవేటు కలిసి 97 పాలిటెక్నిక్ కళాశాలలు రాష్ట్రంలో ఉన్నాయని, ఇప్పుడు ప్రభుత్వం 97 జీవో తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యను కూడా నాశనం చేసే పని మొదలుపెట్టిందని మండిపడ్డారు. గురుకుల పాఠశాలల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉండేనో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అసలు ఎట్లా నిర్వహిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలు అవలంబించినటువంటి పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా మనం చూస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని ఇలా మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే కేసీఆర్ గారు రూపొందించినటువంటి వ్యవస్థ కాబట్టి, గురుకుల పాఠశాల వ్యవస్థ ఉంటే కేసీఆర్ గారి మళ్ళీ గుర్తుకొస్తారు కాబట్టి, ఆ పేరు దాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తే ఆ పేరు మళ్ళీ కేసీఆర్ గారికే వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో గురుకుల పాఠశాల వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసి, వాటిని ఇలా సౌకర్యాలు లేకుండా చేసి, అందులో అడ్మిషన్ తీసుకోవాలంటేనే పిల్లల తల్లిదండ్రులకు భయపడేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది గురుకుల వ్యవస్థలో. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎంతోమంది గొప్ప భవిష్యత్తును పొందినటువంటి విషయం మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం గురుకుల వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి, ఇందులో మరి ఒక్కొక్క నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క భవన నిర్మాణాలలో ఇది అక్కడ ఉన్నటువంటి నాయకులకు, కాంట్రాక్టర్లకు మరి ఇదొక స్కామ్ కిందనే మనం పాఠశాలలు ఎప్పుడు నువ్వు నిర్మాణం చేయాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తావు విద్యార్థులను అంటే ఖచ్చితంగా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను డిస్టర్బ్ చేయడం అనేది మనకు దీని ద్వారా ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. అందుకే నేను కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్, ఈ స్కీమ్ నిజంగా కూడా వేలాది మంది పేద విద్యార్థులకు చాలా వాళ్లకు మేలు జరిగింది. మేమున్ననాడు కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని గొప్పగా కొనసాగించినాం. ఆనాడు 2014 నాటికి 9,000 మందికి అవకాశం ఉన్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూలు వ్యవస్థను 26,000 మందికి అవకాశం కల్పించినాం విద్యార్థులకు. దీని ఉద్దేశం ఒక్కటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెస్ట్ స్కూల్ను ప్రభుత్వం చూజ్ చేసుకొని మరి ప్రభుత్వ ఫీజు ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థికి అడ్మిషన్ ఇప్పించడం ద్వారా ఆ ప్రైవేట్ స్కూల్లో చదువుకునేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను కొనసాగించడం జరిగింది. ఇలా దీని పరిస్థితి చూసినట్టయితే 236 కోట్ల రూపాయల బకాయి. ఇలా మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రెస్ మీట్ పెట్టిండు. నువ్వు చెల్లించింది ఎంత అయ్యా అంటే 25 కోట్లు మాత్రం చెల్లించాడు. ఈ 25 కోట్లతోటి ఏమవుతుంది? 236 కోట్లు ఎక్కడ, 25 కోట్లు ఎక్కడ? పిల్లలను గేటు ముందర నిలబెడతాం, మీ సర్టిఫికెట్ ఇవ్వమని వెళ్ళగొడుతున్నారు, లేదంటే మీ పుస్తకాలు, మీ డ్రెస్సులు, మీ షూలు మీరే కొనుక్కోమని చెప్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఒక దాడిగా మనం మాత్రమే భావించవచ్చు. అదేవిధంగా మనందరికీ తెలిసిన ఫీజు రియంబర్స్మెంట్ 11,300 కోట్ల రూపాయల బకాయి ఉంది.